హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు పిల్లలకి ఎంతో ఇష్టంగా తిని బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, స్నాక్ అనొచ్చు అండ్ లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు టేస్టీగా నేను ఎగ్ ఫ్రాంక్కి చూపించిపోతున్నాను. ఇదే ప్లేస్లో మీరు వెజిటేబుల్స్తో కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది ఎంత ఎలా చేయాలో నేను ప్రాసెస్లోకి వెళ్ళాక చెప్తాను. ఫస్ట్ అయితే చూసారు కదా, టెక్స్చర్ ఎంత క్రేజీగా ఉందో, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలాంటి మెయ్యో కానీ ఆయిల్ కానీ ఎక్స్ట్రా వాడను, సింపుల్గా చెప్పేస్తాను అనమాట, హెల్తీగా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుని, ఇక్కడ మీకు కావాలితే చాప్డ్ గార్లిక్ వేసుకోవచ్చు. పిల్లలు తిని ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే పొటాటోస్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసి సార్ట్ చేస్తున్నాను. పొటాటోస్ కట్ చేసినప్పుడు మనం కొంచెంసేపు వాటర్లో వదిలేస్తే స్టార్చ్ అంతా రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే మంచిదన్నమాట. సో దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి పొటాటోస్ సార్ట్ చేస్తున్నాను. ఈ ఫ్రై అయ్యేలోపు పక్కనైతే ఒక దాంట్లోకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకుని ఒక బౌల్లోకి ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసుకుని దాంట్లోకి ఒక ఎగ్ని స్క్రాంబల్ చేసి వేసుకుని బాగా విస్క్ చేసుకోవాలి. మొత్తం ఎల్లో అండ్ వైట్ మిక్స్ అయిపోయి విస్క్ చేసుకోవాలన్నమాట. సో అండ్ అలాగే అది పక్కన పెట్టేసి లోపైతే పొటాటోస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ఇలాగా స్లైస్ చేసుకున్న మూన్ షేప్లో ఉన్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఫ్రాంకీకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. వెజిటేబుల్స్ కొంచెం సాటీ అయిపోతే సరిపోతుంది. దాంట్లో కొంచెం కారం, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని కొంచెం సాల్ట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా గ్యాప్ చేసుకుని దాంట్లోకి మనం బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. అదంతా కొంచెం ఎగ్ అనేది స్క్రాంబల్ చేసేసుకుని టోటల్ వెజ్జెస్తో కలిపి మనం దీన్ని ఫ్రై చేసుకుంటామే. చాలా సింపుల్, పెద్ద ప్రాసెస్ పట్టదు. ఇక్కడ మీరు పొటాటో బదులు పన్నీర్ రీప్లేస్ చేసుకోవచ్చు. చాలామంది పన్నీర్ అండ్ ఎగ్ కాంబినేషన్ తినరు. తిన్నోళ్ళు ఎగ్ మానేసి జస్ట్ పన్నీర్ని పొటాటో బదులు రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎగ్ అది బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఉంటాయి కదా, వాటిని వాడుకోవచ్చు. ఫ్రెష్లీ మేడ్ చపాతీస్ని కూడా వాడుకోవచ్చు. దీంట్లో పరోటాలు కూడా వాడుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో దాన్ని చపాతీ మధ్యలో పెట్టి రోల్ చేసుకుని కట్ చేసుకుని పిల్లలు కనిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది పెద్దవాళ్ళు కూడా బాగానే ఉంటుంది. మీరు లోపల ఎలాంటి వెజ్జెస్ కావాలి అలాంటి వెజ్జెస్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అయితే ఎగ్ విత్ వెజిటేబుల్ కాంబినేషన్లో ఫ్రాంకీ రెసిపీ. ఎలాంటి మెయో అయితే నేను యూజ్ చేయలేదు. మీకు కానీ ఈ రెసిపీ నచ్చి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్ వస్తే కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.